ములుగు జిల్లాలో నేటి నుండి మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా వనదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. ఇక వారి కష్టాలు తొలగిపోవాలి అంటూ అడవి తల్లులను వేడుకొని బెల్లంను కానుకలుగా సమర్పిస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గిరిజన సాంప్రదాయాల బద్ధంగా జరిగే మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటారు. ఇక అడవి తల్లులకు మొక్కి తమ కష్టాలను తీర్చాలి అంటూ వేడుకుంటారు. ఇక భక్తుల సౌకర్యార్థం మంత్రి సీతక్క దగ్గరుండి అధికారులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్గా 4 రోజుల పాటు అయితే ఈ మినీ మేడారం జాతర అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మినీ మేడారం జాతర ప్రారంభమైంది. ఇవాటి నుంచి 4 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2 సుమారుగా 5 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తుంటారు. ఆ మొక్కులు చెల్లించిన దాంట్లో సీరియస్తో పాటు కుంకుమతో పాటు అమ్మవారికి ప్రసాదంగా చెల్లిస్తారు. ఆదివాసీ సంప్రదాయ ప్రకారం, గిరిజన సంప్రదాయ ప్రకారం ఏదైతుందో అమ్మకి ఆ పూజా కార్యక్రమాలు సమ్మక్క సారలమ్మ సంబంధించిన పూజలు వాళ్ళ ఇంటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి పెద్దలు కుల పెద్దలే ఆ పూజ ప్రారంభం వచ్చిన పరిస్థితి. 12, 13, 14, 15 తారీఖులలో ఆ రోజు కూడా అంగరంగ ఈ జాతరకు సుమారుగా 20 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, మిగతా 3 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు చెల్లించుకుని పోతున్న పరిస్థితి. ఈ ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చి భక్తులు దర్శించుకొని పోతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.